మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. స్కామ్లపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక మైసూర్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండటం, వారికి ఎక్కువ లబ్ధి జరిగేలా చూడటం వంటి ఆరోపణలు ఈ స్కామ్తో ముడిపడున్నాయి. ఇక ముడా కుంభకోణం కేసులో ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమై కృష్ణ అనే ముగ్గురు పిటిషన్ దాఖలు చేయడంతో గవర్నర్ గెహ్లట్ విచారణకు ఆమోదం తెలిపారు. ఇక ఈ కేసులో గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందిస్తూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ, జేడీఎస్లు చేస్తున్న కుట్ర అని అభివర్ణించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికే జరిగే కుట్రలను తిప్పికొడతామని కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉంటుందన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ నేతలు మాత్రం సీఎం పదవికి సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. When Siddharamaya was the deputy chief minister, the land was denotified. When he was the chief minister, the son-in-law purchases the land and through a gift deed gifts it to his wife. When Siddharamaya was the chief minister again, his wife applies for compensation from Muda, who sits in the Muda council when the resolution is passed. The chief minister's son, who is the MLA, he sits in the meeting and then he awards 14 sites in an upmarket locality in the name of his mother. This in gist is the modus operandi of the Muda scam, which is ఇక సిద్ధరామయ్య భార్య పార్వతి మైసూరు పరిసరాల్లోని తన 3 ఎకరాల 16 గుంటల భూమిని నగర అభివృద్ధి కోసం అప్పగించింది. దీనికి బదులుగా నగరంలోని అత్యంత విలువైన స్థలాలు, ఆమెకు భూములు కేటాయించడం వివాదాస్పదమైంది. ఇది చట్ట విరుద్ధమని, దీనివల్ల ఖజానాకు 45 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని లోకాయుక్త చెప్పింది. ఇక పోలీసులకు జూలై నెలలో దాఖలు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారుల పేర్లున్నాయి. అయితే తన భార్య పరిహారం పొందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చారని సిద్ధరామయ్య వాదించారు. 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి ఈ భూమికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఇక ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. బెంగళూరులో కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. రాజ్ భవన్ ని రాజకీయాలకు కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అత్యవసరంగా బెంగళూరు బయలుదేరారు. కేసీ వేణుగోపాల్ సైతం మీటింగ్ లో పాల్గొనున్నారు. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ సర్కార్పై కుట్ర అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. The entire cabinet is with me. The government is with me. All MLAs are with me. All Congress MLAs are with me. MLCs are with me. All Lok Sabha, Rajya Sabha members are with me. And is with me. The entire cabinet is with me. The government is with me. All MLAs are with me. All Congress MLAs are with me. MLCs are with me.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? బోడా భూకంపకోన స్కామ్ గురించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, కర్ణాటకలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారణకు ఆదేశిస్తూ అక్కడి గవర్నర్ విచారణకు ఆదేశించడం అనేది దేశ రాజకీయాల్లోనే తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ముడా వ్యవహారం ఇది. డెవలప్మెంట్ వ్యవహారంలో భూములకు సంబంధించిన బదలాయింపులో ముఖ్యమంత్రి సతీమణికి సంబంధించిన పాత్రపై ఆరోపణల నేపథ్యంలోనే ఈ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ విచారణ పూర్తిగా మైసూర్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్యకు చెందిన భూమి ఉండడం, వారికి ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ముగ్గురు దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారించవచ్చని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీ చేస్తున్న ఎత్తుగడగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కర్ణాటకకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు అనేక ముఖ్య నాయకులు కూడా ప్రస్తుతం బెంగళూరుకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో కేబినెట్ కూడా అత్యవసరంగా భేటీ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. రాజ్భవన్ ను బీజేపీ రాజకీయ భవన్ గా మార్చేసిందనే ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ముఖ్యంగా ఇది కేవలం ప్రభుత్వాన్ని కూల్చే కుట్రతో జరుగుతున్న తతంగం తప్ప ఇక్కడ ఇందులో ఎలాంటి వాస్తవం లేదనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన. అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలబోతుందా అనే ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగానే అలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు తప్పకుండా తిప్పికొడతాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ మద్దతు తమకుందని ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి తప్పు చేయలేదని చెప్పేసి వారంతా కూడా సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో కోర్టులో సవాలు చేస్తామని కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తే లేదని వారంతా కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ ముడాకు సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాకు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటక సీఎం పైనే ఏకంగా విచారణకు ఆదేశించడం, అక్కడి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడం అనేది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య ఎలాంటి మాటల యుద్ధానికి అలాగే రాజకీయ యుద్ధానికి తెరలేస్తుంది అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈ పరిణామం చోటు చేస్తున్న క్షణం నుంచి కూడా జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే గవర్నర్ కూడా విచారించడానికి సీఎం ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అయితే ఇప్పుడు ఈ విచారణ ఎలా ఉండబోతోంది, అండ్ అలాగే ఇందులో సిద్ధరామయ్య భార్య పార్వతి హస్తం కూడా ఉందన్నట్టు తెలుస్తుంది. మరి వీటి గురించి డీటెయిల్స్ ఏంటి? దీనిపై సిద్ధరామయ్యకు సంబంధించిన భార్య పార్వతికి సంబంధించి మైసూరు పరిసరాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3 ఎకరాల 16 గుంటల భూమికి సంబంధించిన వ్యవహారం ఇది. అయితే నగర అభివృద్ధి కోసం ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన అంశం అనేది గతంలో జరిగింది. అయితే దీనికి బదులుగా బెంగళూరు నగరంలోని అత్యంత విలువైన స్థలం, ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో ఉన్న స్థలాన్ని ఆమెకు బదలాయించారు, ఆ భూములు ఆమెకు కేటాయించారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణని ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. ఇదే ప్రధానంగా ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న అంశంగా కనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా ఒక చట్ట విరుద్ధమైన చర్యకు పాల్పడ్డారు అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఆరోపణలో ప్రధానమైన భాగం. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి, కర్ణాటకకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకు ఏకంగా 45 కోట్ల రూపాయల
నష్టం వాటిల్లిందని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై జూలైలో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఫిర్యాదులపై సిద్ధరామయ్య, అలాగే భార్య, కుమారుడు, అలాగే మైసూరుకు సంబంధించిన అథారిటీ సీనియర్ అధికారుల పేర్లపై కూడా ఆరోపణలు, అలాగే ఫిర్యాదులో వాళ్ళ పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ భూమికి సంబంధించి ఆమె సోదరుడు మల్లికార్జున్ 1998లో కానుకగా ఇచ్చారని చెప్పేసి అక్కడి ముఖ్యమంత్రి వాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 2014లోనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూమికి సంబంధించిన బదలాయింపు పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారంకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అయితే ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, దీనిపై విచారణ ఎలా సాగుతుంది, విచారణలో ఏం తెలుస్తారు, విచారణను ఇప్పట్లోగా పూర్తి చేస్తారు. అయితే విచారణ ప్రక్రియ నేపథ్యంలో ఇంకా రాజకీయ డిమాండ్లు ఎలా ఊపందుకుంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిపైనే ఏకంగా విచారణ జరగబోతున్న నేపథ్యంలో నిజంగానే ఆయన రాజీనామాకు సంబంధించిన విషయంలో ఎలాంటి డిమాండ్లు తెరపైకి వస్తాయి, దానిపై కాంగ్రెస్ ఎట్లా స్పందిస్తుంది, ఇది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుందని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, సీతారామరాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.